యోహాను సువార్త 1వ అధ్యాయం 9, 10 వచనాలు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. చెప్పగల దేవా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలైనా ఇంత చక్కని కోడికను ఇంతవరకు జరిగిస్తూ వచ్చారు. ఆయా రీతిలుగా బిడ్డలు నీలో సంతోషిస్తూ వచ్చారు. శ్రేష్టమైన మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా అవసరమైన విషయాల చేత మమ్మలను సంధించి ప్రభువా మమ్మలను బలపరచమని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ఇప్పటికి ఇంతకు ముందే మీరు ఈ క్రొవ్వొత్తులు వెలిగించి మనము ఆ రీతిగా ప్రభుని కనపరిచాము. క్రొవ్వొత్తి ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే ఇక్కడ మనం యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉంది. ఆయన ఈ లోకంలో ఉన్న మనల్ని వెలిగించడానికి వచ్చాడు. ఏం చేయడానికి వచ్చాడంట? నిజమైన వెలుగు ఉండెను కదా. ఏ వెలుగు అంటే ఇది? అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచుండెను. చాలు. యేసు ప్రభు ఈ లోకానికి రావలసినటువంటి అవసరత వచ్చింది. బైబిల్ చెప్తుంది. ఏమండి? ఎందుకంటే మనిషిని దేవుడు చేసినప్పుడు యథార్థవంతులుగానే చేశాడట. అంటే ఎవరు వాళ్ళు? ఆదాము హవ్వలను. వారిని ఒక చోట ఏదెను అనే తోటలో ఉంచారు. వారికి అవసరమైనవన్నీ అప్పటికే దేవుడు సృష్టించాడు. ఏదెను అనే ఒక చక్కని తోటలో వారిని ఉంచి ఈ తోట చెట్ల అన్నిటినీ మీరు నిరభ్యంతరంగా తినొచ్చు, మీకు ఏ ఆటంకం లేదు. కానీ ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు, తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. అయితే అప్పటికే పైనుండి త్రోయబడిన అపవిత్రాత్మ అంటే సాతాను భూమి మీద ఉన్నాడు. ఆ సాతాను దేవుని ఏం చేయలేడు, కానీ దేవుని యొక్క సృష్టి అయినటువంటి మనిషిని దేవునికి దూరం చేయడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో వాడు విజయం పొందాడు కదా. హవ్వను మోసపరిస్తే హవ్వ తీసుకువెళ్ళి ఆ తినకూడదన్న పండును ఆదాముకు తినిపించినట్టు మనకి తెలుసు. ఇంచుమించు మీ అందరికీ విషయాలని తెలుసు. నేను క్రొత్తగా ఏం చెప్పట్లేదు, కానీ గుర్తు చేస్తున్నాను. మనం క్రమంలోకి ముందుకు వెళ్ళాలి కనుక. ఇప్పుడు ఆ రోజే ప్రభు చెప్పారు, సరే జరిగిన పరిస్థితులలో జరిగింది. వాళ్ళకి తెలియని సిగ్గు భయము వారిలోకి వచ్చేసింది. ఎప్పటి మాదిరిగానే ప్రభు వారిని కలుసుకోవడానికి ఏదేనికి వచ్చినప్పుడు వాళ్ళు చెట్టు చాటుకు వెళ్ళిపోయారు, దాక్కున్నారు. ప్రభు పిలిచినప్పుడు నేను దిగంబర్నిగా ఉన్నాను కాబట్టి నేను రాలేకపోతున్నానని అన్నాడు. ఇవన్నీ మనం ఎరుగుదాము. ప్రభు దగ్గరికి రావడానికి వారు సిగ్గుపడ్డారు, భయపడ్డారు. ఆ వచనాలు అక్కడ ఉన్నాయి. వారు ఆకులతో కచ్చడాలు చేసుకున్నారు సిగ్గును కప్పుకోవడానికి. దేవుడు కనికరించి వారికి చర్మపు చొక్కాలు చేయించినట్టుగా చూస్తాం. కానీ అక్కడి నుంచి వారిని ఏదేలోంచి నెట్టివేశారు. మరి ఆ యొక్క సర్పాన్ని శపించినట్టు వాక్యంలో ఉంది. స్త్రీని నీవు వేదనతో పిల్లలను కంటావు, నీ గర్భవేదన హెచ్చుగా ఉంటుందని చెప్పాడు. పురుషుడు నువ్వు చెమటోర్చి
భూమిని సేద్యం చేస్తావు, భూమి తన సారాన్ని ఇవ్వదు, నీ మూలంగా భూమి శపించబడింది అన్నాడు. ఇవన్నీ అక్కడ జరిగిన విషయాలు. అయితే అక్కడే ప్రభు ఆ ప్రత్యామ్నాయం చెప్పాడు. నీకును స్త్రీ సంతానానికి వైరం కలుగజేస్తా ఉన్నాను అని సాతానుతో చెప్పిన మాట అది. మరి దానికి పరిష్కారం 3వ అధ్యాయము ఆదికాండము 15వ వచనంలో ఆ మాట మనకి కనిపిస్తుంది. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. ఆయన అనే ఉంటుంది అక్కడ. అంటే సాతానును ఏ రీతిగా దేవుడు నశింపజేస్తాడో ఆ విషయము చెప్పబడింది. ఆ లేఖనముల నెరవేర్పు కొరకు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపెను అనే మాట గల్తీ పత్రికలో చూస్తాం. కాబట్టి ఆ రోజున ఏదేనులో దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి తత్ఫలితంగా మరి చెడిపోయిన యావత్తు ఒకని మూలముగా ఆదాము అనబడిన ఆ మొదటి మనుషుని మూలముగా సమస్త మనుషులు పాపములో బంధించబడ్డారు. అంటే పాపానికి దాసులైపోయారు. అందుకే మరి హెబ్రీ పత్రిక 2:14 ఈ మాట ఉంది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసాలు గలవారైనందున, అక్కడ రాయబడిన మాట, రక్తమాంసాలు గలవారమైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలము మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడు ఆయను. ఇప్పుడు ఒక క్రొవ్వొత్తిని వెలిగించి అనేక క్రొవ్వొత్తులను ఆ క్రొవ్వొత్తి ద్వారా ఏం చేశాం? వెలిగించాం కదా. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా రక్షించబడిన వారిని బైబిల్ చెప్తుంది వెలిగించబడ్డాము అని. ఏం చేయబడ్డామంట? వెలిగించబడ్డాం కదా. ఒకప్పుడు చీకటి, ఇప్పుడు ప్రభువులో వెలుగు అనుంది వాక్యంలో. చీకటి అని అంటే దేవుని వాక్య ప్రకారం పాపం లేక అజ్ఞానం. ఏమండి, చీకటి అనేది దారి తెలియని స్థితి. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, ఎందుకు బ్రతకాలో తెలియదు, దేవుడెవరో తెలియదు, సత్యమేంటో తెలియదు, నడవవలసిన త్రోవేంటో మనకు ఒకప్పుడు తెలియదు. ఎలాగూ మనకి ప్రత్యక్షతనిచ్చి దేవుడు కదా. యేసు ప్రభు అంటే ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో దేవుడు కాదు. దేవుడు సర్వ ప్రపంచానికి దేవుడు, సర్వ సృష్టికి దేవుడు. ఏమండి, సర్వ సృష్టికి దేవుడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము చూడండి, 15-16 వచనాలు మనకు బాగా పరిచితం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచునట్లు నేను కనికరింపబడి తిని. తర్వాత ఈ మాట కోసం, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవుడు అనుంది ఇక్కడ. ఎప్పుడెప్పుడు దేవుడినా? ఒక దేశానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక వర్గానికి కాదు, సర్వ ప్రపంచానికి అయినా దేవుడు. ఒక కాలానికి దేవుడు కాదు, అలా యుగములలో రాజయుండి క్షయము లేనివాడు కదా, అదృశ్యుడగు దేవుడు అంట.
అద్వితీయ అంటే అద్వితీయం అంటే రెండు కానివాడు, ఇంకొకటి కాదు, ఆయన ఒక్కడే, మార్పు లేనివాడు. కాబట్టి గమనించాలి, ఆ దేవుడు ఈ లోకానికి రావలసి వచ్చింది. ఇందాక ప్రియులు శ్రీను గారు చెప్పినట్టు, ఏమండి, సృష్టి ఏమీ లేనప్పుడు ఆయన ఉన్నాడు, తనకు తానుగా ఉన్నాడు. దేవుడంటే స్వయంభవుడు అని అంటాం, తనకు తానుగా ఉన్నవాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో చెప్తాడు, ఆయన తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, జీవిత కాలానికి ఆది గాని జీవమునకు అంతము గాని, అంటే ఆరంభము అంతము లేనివాడు, వంశావళి లేనివాడు. చాలు చాలు చాలు. ఏమండి, మరి మీరు అనుకోవచ్చు, యోసేపు మరియలు తల్లిగా ఉన్నారు కదండి. ఇందా చెప్పాను నేను, ఆయన ఈ లోకానికి మనిషి యొక్క పాపాన్ని పరిహరించడానికి, ఏమండి, పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడట. ఆయనకి శరీరం కావాల్సి వచ్చింది. ఏమండి, శరీరం కావాల్సి వచ్చి ఆయన పరిశుద్ధుడిగా పుట్టాలి కాబట్టి పురుషుని ప్రమేయం లేకుండా ఆయన ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. పరిశుద్ధుడిగా ఆయన లోకంలో పుట్టాడు. ఆ కారణంగా కన్యకైన మరియ యొక్క గర్భాన్ని ఆయన ఎన్నుకున్నాడు. చాలామంది మరియమ్మ గారిని పూజిస్తూ ఉంటారు తెలియక. ఏమండి, తెలియక పాపం మరియమ్మ గారు యేసు ప్రభువుకు జన్మనిచ్చింది కదండి అంటారు. నేను చెప్తాను అప్పుడప్పుడు, ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ ఊరు గోపాలపురం రావాలనుకున్నారనుకోండి, ఆయన ఎలాగైనా రావచ్చు. ఎలా వస్తాడు? హెలికాప్టర్లో రావచ్చు ఆయన అనుకుంటే, అవునా? ఇంకెలా రావచ్చు? కారులో రావచ్చు, లేదు కాలి నడకన కూడా చేస్తున్నారు కదా పాదయాత్రలు, రావచ్చు. ఉదాహరణకి ఏ గుర్రం మీద వచ్చాడు అనుకుందాం, ఆయన సరదా పడి మన గ్రామానికి దేని మీద? గుర్రం మీద వచ్చాడు అనుకుందాం. గుర్రం మీద వస్తే ఇప్పుడు మనం ఇట్లా ఆలోచిద్దాం, మరియమ్మ గారు యేసు ప్రభు జన్మనిచ్చింది కదా, మరి మనం ఆవిడని పూజ చేయాలంటున్నారు కదా కొంతమంది. మనం ఎలా అనుకుందాం, చంద్రబాబు నాయుడు మన ఊరు ఆయన రావడానికి గుర్రమే మోసుకొచ్చింది కదా, మరి అందుకే గుర్రానికి ముందు దండేద్దాం అంటామా? ఏమంటే దేనికి దండయ్యం మనం? పోనీ కారులో వచ్చిన కారుకి దండేస్తామా? ఆయన ఎలాగైనా రాగలడు. ఆయన ఆ గుర్రాన్ని ఎన్నుకున్నాడు, లేక ఆ కారు ఎన్నుకున్నాడు, లేక ఆ హెలికాప్టర్ను వాడుకున్నాడు, అంతే. ఆ రీతిగా అనాదిలో ఉన్న దేవుడు, తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, జీవిత కాలానికి ఆది గాని అంతము గాని లేని ఆ దేవుడు, ఈ సర్వ ప్రపంచము ఏ దేవుడు ఈ సృష్టిని సృజించాడని నమ్ముతున్నారో కదా, ఆ ఒక్కడై ఉన్న దేవుడే 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చాడు. ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్తుంది బైబిల్. పాపములో ఉన్నాం. ఆ మొదటి మనుషుడైన ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి పండు తింటే చస్తావు అన్నాడు కదా. ఆ మరణము సహజ మరణం, రెండవది నిత్య మరణం. ఏ మరణం అంట? శరీరానికి మరణం వచ్చింది, ఆత్మకు కూడా మరణం వచ్చింది. శరీర మరణం తప్పనిసరి, పుట్టినవాడు గిట్టక తప్పదు. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు లేడు, చనిపోవాలి. బైబిల్ చెప్తుంది, మనం చాలాసార్లు వింటాము, నీవు మనుషులను మంటికి మారుస్తున్నావు, నరులరా తిరిగి రండని పిలుస్తున్నావు. నా పేరు రవికుమార్, ఇప్పుడు నేను మట్టి దేహంలో ఉన్నాను. ఒక రోజున ప్రభు పిలుస్తాడు, రవికుమార్ వచ్చేయంటే ఈ దేహాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాలి ప్రభు దగ్గరికి. అయితే విషయం ఏంటి? ఈ దేహంలో నేను నివసించినానే కొంతకాలం, నాకు ఇచ్చిన ఆయుష్కాలం, నేను ఎలా బ్రతికానో దాన్ని బట్టి నా ఆత్మకు రేపు తీర్పుంది. నిజదేవుణ్ణి తెలుసుకుని ఆయన నిర్దేశించిన నీతి మార్గంలో బ్రతికానా, లేదు దేవుని గురించిన ఆలోచనే లేకుండా ఎవరు పడితే వారు ఏది పడితే అది అంటూ దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకుండా మనము
మన ఇష్టానుసారమైనటువంటి మార్గంలో బ్రతికి ఈ శరీరాన్ని అపవిత్రమైన కోరికలకు అప్పగించి కదా ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి ఈ జీవితాన్ని ముగించామనుకోండి, సహజ మరణం నీతిగా బ్రతికినోడికి ఉంది, భక్తిగా బ్రతికినోడికి లేక భక్తిహీనంగా బ్రతికినోడికి ఉంది. ఈ మరణం అందరికీ సంప్రాప్తమే. కానీ ఈ భూమి మీద ఈ దేహంలో మనం బ్రతికిన బ్రతుకును బట్టి 2 జీవితాలు, 2 నిత్యత్వాలు మనకు రేపు నిర్ణయించబడి ఉన్నాయి. ఒకటి అగ్నిగుండం. నిజానికి అగ్నిగుండం మనుషుల కోసం దేవుడు చేయలేదు. అగ్నిగుండం ఎవరి కోసం చేయబడిందో తెలుసా? అపవాది కోసం చేయబడింది, సాతాను కోసం చేయబడింది. బైబిల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం మీరు చూడండి. అక్కడ చనిపోయిన తర్వాత ఆయన, మనమందరము ఆయన ముందు ఒకరోజు నిలబడతాం. ఆయన మరి అంతిమ తీర్పులో అప్పుడు ఆయన కొంతమందిని ఇలా అన్నాడు. 32వ వచనం, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుటకు పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి, యేసు ప్రభు ప్రక్కన ఈ ప్రపంచంలో ఉన్న అందరు మనుషులు ఆయన ముందుకు తేబడతారంట. అక్కడ 2 వర్గాలు చేయబడతాయి. ఈ మాట వింటున్నారా? ఇక్కడున్న కులాలు, ఇక్కడున్న హెచ్చు తగ్గులు, ఇక్కడ ఉన్నటువంటి భేదాలు ఏమి అక్కడ ఉండవు. 2 వర్గాలు ఉంటారంట అక్కడ. రేపు ఈ భూమి మీద సృష్టి ఆరంభము నుండి ఆయన రాకడ వరకు జీవించి మృతి నొందిన ప్రతి ఒక్కరూ ఆయన ముందు నిలబడతారు. ఒకవేళ ఆయన వచ్చేసరికి బతుకున్నాం అనుకోండి, రెప్పపాటున మనం ఆయనతో పాటు ఎత్తబడతాం, మార్పు చెంది ఎత్తబడతాం. కాబట్టి ఇప్పుడు ఆయన ముందు 2 వర్గాలు ఉంటారు. ఒకటి కుడివైపున కొంతమంది ఉంటారంట, ఎడమవైపున కొంతమంది ఉంటారంట. కుడివైపున ఉన్న వాళ్ళని ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటాడట. మరి 41వ వచనంలో ఏముంది? అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, ఎడమ వైపున ఎవరున్నారు? ఇప్పుడు ఉండబోతే జరగబోయే విషయం, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును, ఎవరికంట? అపవాదికిని వాడి అనుసరులకు. ఇప్పుడు ఈ ప్రపంచంలో 2 వ్యక్తులు పనిచేస్తున్నారు. ఒకరు దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, మనము సృష్టించుకున్న దేవుడు కాదు. చాలా మంది ఈ మోసంలో ఉన్నారండి, చాలా మంది ఈ భ్రమలో ఉన్నారండి. ఎవరైతే ఏంటండి, చాలా మంది సహృదయం, ఉదార భావాన్ని వ్యక్తపరుస్తారు. అందరూ ఒకటే కాదండి. 1 కేజీ వంకాయలు కొంటాకి ఆ సైకిల్లోని గంట నిలబెడతావు, కాయకి ఏరుతావు. ఒక పుచ్చుంటే ఏమన్నా చచ్చిపోతాం మనం తింటే? అంటే కోసుకుని పక్కన పడేయచ్చు, కావలసిన కాడ కోసుకోవచ్చు. వంకాయ అంతా పాడైపోద్దా? ఎంత పుచ్చుదైనా సగం అన్నా పనికి వస్తుంది. అవునా? ఓ 20 రూపాయలు 30 రూపాయలు ఖరీదు చేసే కేజీ వంకాయల్ని పట్టి ఏరుతావు. కట్టుకుంటే 2వ రోజుకి పాత గిలిపోయే బట్టల కోసం రోజంతా బట్టల షాపులోంచి బయటికి రావు. కొంతకాలం ఉండి వెళ్ళిపోయే ఇలాంటి ఇల్లు ఉందే, దీనికోసం తీవ్రంగా ఆలోచిస్తావు. ఏళ్ల తరబడి ఒక కళ ఉందండి, ఒక కోరుకుందండి, ఒక టార్గెట్ ఉందండి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలండి అంటూ దీనికోసం లక్షలు కూడగట్టి కదా దీనికోసం చేయవలసిన ఆలోచనలన్నీ చేస్తావు. ఇట్లాగా ఈ ప్రపంచంలో, ఈ లోకంలో తాత్కాలికమైన వాటి కోసం ఎంతో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. కానీ దేవుడు అనే విషయం వచ్చేసరికి ఎవరైతే ఏంటండి కదా, ఎవరైతే ఏంటండి, అర్థమవుతుందా? ఏదైతే ఏంటండి, ఏ మార్గం అయితే ఏంటండి అంటూ ఆలోచన లేకుండా, జ్ఞానం లేకుండా ఈ రోజున చాలా మంది అపవాదిని అనుసరిస్తూ ఉన్నారు. వాడు కల్పించిన మార్గాల్లో జీవిస్తూ ఉన్నారు. దేవుడు కాని వారిని, సత్యము కాని వారిని కదా, మనుషులు స్వార్థపూరితంగా కల్పించిన వారిని ఈరోజు దేవుళ్ళుగా ఆరాధిస్తూ వారు ఎక్కడికి పోతున్నారో వారికి తెలియని స్థితిలోనే ఉన్నారు. ఆ దేవుడే ఈ లోకానికి మనిషిగా దిగివచ్చి నేనే దేవుణ్ణి అని ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు. దేవుడు ఎలా ఉంటాడో బ్రతికి చూపించాడు. అందుకే నిజమైన వెలుగు ఉండెను,
ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుణ్ణి వెలిగిస్తూ ఉందంట. అర్థమవుతుందా? ఆయన ఎలాగూ వెలిగాడో మనకు కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి కదా. ఆయన పాపము లేనివాడిగా పుట్టాడు. ఆయన జన్మంలో ఏం లేదండి, పాపము లేదు. ఆయన జీవితంలో ఏం లేదు, పాపము లేదు. టూకీగా చెప్తున్నాను, రెఫరెన్స్లు ఉన్నాయి. ఏమండి, ఈ టైంలో మీరు ఇబ్బంది పడతారని చెప్పట్లేదు. ఏం లేదైనా పాపము లేనివాడిగా బ్రతికాడు. పాపము లేని తన శరీరమునందు మన పాప ప్రక్షాళన కొరకు, విమోచన కొరకు శిక్ష విధించుకున్నాడంట. ఏం చేసుకున్నాడట? ఆయన శిక్ష విధించుకున్నాడు. జన్మంలో కానీ, జీవితంలో కానీ, మరణంలో కానీ ఎక్కడ ఏం లేదు, దీనికి పాపం లేదు. ఆలోచన చేయండి. మనకు 2 నిత్యత్వాలు ఎదురుగా దేవుడు పెట్టాడు. 2 మరణాలు మన కోసం ఉన్నాయి. ఒకటి సహజ మరణం, పుట్టినా మనం చనిపోతాం. రెండవది నిత్య మరణం. ఈ భూమి మీద దేవుడెవరో తెలియకుండా, దేవుడు నిర్దేశించిన మార్గంలో బ్రతకకుండా, మనకిష్టమైన మార్గంలో బ్రతికి, మనకిష్టమైన పనులు చేసి బ్రతికి చనిపోయామనుకోండి, ఏ మరణం తప్పదు? నిత్య మరణం. దాన్ని 2వ మరణం అన్నారు. దేవుడే ఈ భూమి మీదకి మనిషిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, పాపము వలన కలుగు జీతం ఏంటి? మరణం. అదే 2వ మరణం, నిత్య నరకాగ్నిగుండం. ఆ ఘోరమైన మరణము నుండి, ఆ అగ్నిగుండం నుండి సమస్త మనుషులను తప్పించి రక్షించడానికి ఆయన ఈ లోకానికి మనిషిగా రావాల్సి వచ్చింది. దేవుని పిల్లలారా, గమనించాలి. ఇప్పుడు మనం ఆలోచించాలి. నా దగ్గర అన్నిటికీ రిఫరెన్స్ నేను ఇవ్వగలను, కానీ టూకీగా చెప్తున్నాను. క్రిస్మస్ దినాల్లో చెప్తారు కదా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరి కోసం అంట? ఎవరి కోసం అంట? మనుషుల కోసం. సృష్టి అంతా మనిషి కోసం దేవుడు చేసి మనుషులను తన కోసం చేసుకున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరి కోసం చేసుకున్నాడు దేవుడు? వాక్యంలో ఆ మాటలు క్లియర్గా ఉన్నాయి. యావత్ సృష్టిని మనకి చేసి ఇచ్చేసాడు దేవుడు. సృష్టికి ఓనర్ ఎవరు తెలుసా? మనిషి. సృష్టిలో ప్రతి జీవిని ఏమన్నాడు కదా, ఈ సృష్టికి అధికారిగా మనల్ని నియమించాడు. మరి మనల్ని తన అధికారం క్రింద బ్రతకమన్నాడు. తన బిడ్డలుగా తనకు మహిమ తెచ్చేవారిగా బ్రతకాలని కోరుకున్నాడు. అందుకే ప్రేమతో మనవి చేస్తున్నాను, ఈ మనిషి తప్పిపోయి నాశనానికి, నరకానికి పోతుంటే ఆయన చూస్తూ ఉండలేకపోయాడు. ఒక మాట వింటున్నారా? మేము సువార్త చేస్తూ ఉంటాం వీధుల్లో. ఈ మధ్య కొంచెం చాదస్తం పెరిగింది కదా, నన్ను అపార్థం చేసుకోవద్దు. మీ దేవుడి గురించి మీరు మీ చర్చిలో చెప్పుకోండి. మా వీధిలోకి ఎందుకు వచ్చారు? మా ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చారు? మా దేవుడి గురించి మీకు చెప్తున్నామా అంటున్నారు కొంతమంది. నేను అంటున్నాను, పెద్దవాళ్ళు ఒక సామెత అనేవారు, ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కెక్కి ఆడవడానికి అనేవారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరి బిడ్డ కోసం ఆ తండ్రి తల్లి ఏడుస్తారు. ఈ ప్రపంచమంతటి కోసం ఈ లోకానికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, మనమంతా ఆయన బిడ్డలం కాబట్టి. ఆయన పిల్లలు వీధి వీధికి సువార్త చెప్తున్నారు, ఇంటింటికి వెళ్ళి పత్రికలు ఇస్తున్నారంటే ఆ దేవుడు ఆయన ప్రజలైన ఎవ్వరూ నశించిపోకూడదని. కాబట్టి మీరు వెళ్ళండి అంటే మా బోటి సేవకులు, అనేక మంది అవగాహన కలిగిన విశ్వాసులు ఏమండి, వారు వెలిగించబడి వెలుగుతున్న క్రొవ్వెత్తే ఇంకొక క్రొవ్వెత్తును వెలిగించినట్లు దేవుడు మమ్మును వెలిగించి మీరు అనేకులను వెలిగించమని, అనేకులకు ఈ సువార్తను ప్రకటించమని ఆయన మాకిచ్చిన ఆజ్ఞ చొప్పున ఈ సువార్త ప్రకటిస్తున్నాం. వాళ్ళు అంటారు, మేము మీ వీధుల్లోకి వస్తున్నామా, మీ ఇళ్లలోకి వస్తున్నామా, మేము మా దేవుడి గురించి చెప్తున్నామా అంటూ ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు నేననే మాట ఇదే. ఏమండి, ఎవ్వరికి ఈ ప్రపంచంలో ఉన్న వారి కోసం బాధ లేదు. మీ పరలోకపు తండ్రి మిమ్మును గూర్చి ఏం చేస్తున్నాడంట? చింతిస్తున్నాడు. ఆయన చింత ఏంటో తెలుసా? నువ్వు అదే పాపంలో జీవించి ఆ పాపంలోనే చనిపోతే ఆ తరతరాలు, యుగ యుగాలు ఆరని అగ్నిలో నువ్వు వేదన పడాల్సి ఉంటుంది. ఆ ఘోరమైనటువంటి
ఆ మరణము నుండి, ఆ వేదన నుండి నిన్ను తప్పించడానికి, నిత్యము సుఖపడే స్థలం, దేవుడుండే స్థలం, స్వర్గానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇంత పని కల్పించుకున్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరికి పుట్టాడు? ఎవరి కోసం పుట్టాడంట? మన కోసం పుట్టాడు. మరి ఎవరి కోసం బ్రతికాడు? ఎవరి కోసం బ్రతికాడు? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఇలా ఉంది, క్రీస్తు మీ కొరకు బాధపడి. ఎవరి కోసం అంట? ఏంటి ఆయన ఎందుకు బాధపడుతున్నాడు? మన కొరకు బాధపడే దేవుడు, మన కోసం చింతించే దేవుడు. అర్థమవుతుందా? మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడు. ఆయనకు సాటి ఎవ్వడు ఈ ప్రపంచంలో లేరు. ఆయనే. దావీదు అంటాడు, నీకు సాటి అయిన వాడు ఎవడు లేడు, వేల్పులలో నీ వంటి వాడెవడు కదా. ఆలోచన చేయండి. మన కోసం పుట్టాడట, మన కోసం బ్రతికాడు. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి. అంతవరకు ఈ లోకంలో గొప్పవాళ్ళు అనబడిన వాళ్ళు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు చరిత్రలు మనం చూస్తే అర్థమవుతుంది. మాదిరి ఎవరు చూపలేదు. చూపారా? మాదిరి ఎవరైనా చూపారా? ఎవరిని మాదిరిగా పెట్టుకుందాం? ఒక్కొక్కరిని ఊహల్లోకి తెచ్చుకుని ఈయన్ని మాదిరిగా పెట్టుకుంటే సరిపోతారా? అపార్థం చేసుకోవద్దు. ఎవరు మాదిరికి సరిపోరు. సరిపోతారా? సరిపోరు. కూర్చుంటే నేను చెప్పగలన విషయాలు కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని నేను ఓపెన్గా మాట్లాడలేకపోతున్నాను. ఈయన మన కొరకు బ్రతికి ఏం చూపించాడు? మాదిరి చూపించాడు. ఏంటి మాదిరి? ఒకసారి నేను ఒక మైక్ బాగు చేయడానికి ఒక షాపులో ఉన్నాను. అప్పటికే ఎక్కడో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఒక వ్యక్తి అంటున్నాడు నాతోటి, చూసారండి ఈరోజు ఎక్కడో పలానా జరిగిందంట అంటాడు. ఇదే ఇష్యూ ముస్లిమ్స్కి ఎవరికైనా జరుగుంటే అల్లకొల్లోలం అయిపోయేదండి అన్నాడు ఒక ఆయన. ఏమండి అన్నాడు ఇలాగా. ఏమండి ఎవరికి జరిగిన అల్లకొల్లోలం అవుద్ది, క్రైస్తవుడికి జరిగితే అల్లకొల్లోలం అవదో. ఏమంటాడు క్రైస్తవుడు? ఏమంటాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో. ప్రభు చూపించాడు ఆ ప్రేమ, ప్రభు నేర్పించాడు ఆ జీవితం, క్షమించే జీవితం. నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా, ఏమండి వెలుగుతున్న క్రొవ్వొత్తి ఇంకొకరిని ఏం చేయాలి? ఇక్కడ పరిచర్య ఉంది, ఇక్కడ ఆల్రెడీ పరిచర్య ఉన్న బిడ్డలు ఉన్నారు, ఆయా సంఘాల నుంచి వచ్చిన బిడ్డలు ఉన్నారు. నిజంగా మీరు వెలిగించబడిన వారైతే ఇతరులను మీరేం చేయగలగాలి? వెలిగించాలి. వెలిగించడంలో మీ బాధ్యత ఏంటో తెలుసా? మాదిరికరమైన జీవితాన్ని మీరు జీవించాలి. యేసు ప్రభు ప్రేమ గలవాడని నువ్వు నీ సహోదరుని ద్వేషిస్తున్నావు అనుకో, వారు ప్రభు దగ్గరికి రారు. నువ్వే అభ్యంతరమైనట్టు లెక్క. యేసు ప్రభు క్షమిస్తాడని చెప్పి నువ్వు క్షమించలేని జీవితం జీవిస్తున్నావు అనుకో, నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చే వాళ్ళకి నువ్వు ఆటంకం అవుతున్నట్టు లెక్క. అర్థమవుతుందా? ఈ రోజున సువార్త తెలీదా? ఏమండి ఎందుకు సువార్త నిర్వీర్యమైపోతుంది అంటే, ముందు రక్షించబడిన వారు వెలగక, మాదిరి చూపక. యేసు ప్రభు చూపించిన మా జీవితం ఏంటి? ఎవరి కోసం వచ్చాడు? ఎవరి కోసం బ్రతికాడు? మనకి మాదిరి ఉంచడానికి. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషించబడ్డాడు, ఎవరిని దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడ్డాడు, ఎవరిని బెదిరించక. అవునా? బెదిరించక. అర్థమవుతుందా? ఏ వాదు అనుకుంటాడో కదా, మాది వదులుకుంటా. ఈ గోపాలపురం వ్యక్తి ఎవరైనా వదులుకుంటూ వచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తి ఒంటరిగా వచ్చాడని ఏదైనా గొడవ పెట్టుకుని నేను ఏదైనా అన్నాను అనుకోండి, అతను అంటాడు, నువ్వు గోపాలపురం సెంటర్కి ఇప్పుడు రావా, అప్పుడు తెలుస్తా నీ అంతేంటో. బెదిరిస్తాడు. తన స్థానానికి వచ్చి ఆ స్థానంలో నువ్వు రా, అప్పుడు చెప్తానంటాడు. దేవుడికి మనల్ని బెదిరించడం, మనల్ని నశింపజేయడం పెద్ద కష్టమేమి కాదు. ఆయనకున్న బలాన్ని, ఆయనకున్న మహిమను, ఆయనకున్న శక్తిని దేన్ని వాడుకోలే. మాదిరి చూపాడు. అర్థమవుతుందా? మాదిరి చూపాడు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను. ఏ జీవితం నేర్పాడు మనకి? దేవుడు చూసుకుంటాడులే. ఏం చూసుకుంటే ఎవరు చూసుకుంటారు?
ఎప్పుడండి దేవుడు చూసుకోవడం? ఎప్పుడో అంటున్నారు కొంతమంది విశ్వాసులు. పక్క వాళ్ళని క్షమించమంటుంటే, పక్క వాళ్ళని ప్రేమించమంటుంటే, పోన్లే అంటుంటే, దేవుడే క్షమించాడు కదమ్మా, దేవుడు చూసుకుంటాడులే అంటున్నాం అనుకోండి, ఎప్పుడో రండి చూసుకునేది, అందుకు ఇప్పుడే చూసేసుకుంటున్నాం మేమని మాదిరి చూపించలేకపోతున్నారు. అనేక మందికి ఆటంకంగా ఉంటున్నారు. పరిచర్య ఇక్కడున్న వారికి ప్రేమతో నేను మనం చేస్తున్నాను, మీరేమని మీరు మీ గురించి నాకు ఏమి తెలియదు, కానీ పరిచర్య కట్టబడాలి, ప్రజలు రావాలి, ఈ పరిచర్య విస్తరించాలనే నిజమైన ఆలోచన, నిజమైన భారం మీకుంటే మీరు కరగాలి. ఎలా కరగాలో తెలుసా? యేసుప్రభు ఎలా కరిగాడు? కొట్టినోడిని కొట్టకుండా ఆ దెబ్బ తిని సహించి కరిగాడు. తిట్టినోడిని తిట్టకుండా సహించి కరిగాడు. అర్థమవుతుందా? ఆయన్ని బాధ పెట్టేవారిని సైతం క్షమించి కదా. ఎన్ని రకాలుగా మనం ఆలోచించాలో అది అయిపోతుంది. దాన్ని కనెక్ట్ పెట్టండి. ఓకే, ఆలోచన చేయండి దేవుని పిల్లరా. ఆయన వెలిగి మనకేం చేశాడైనా? ఆయన వెలుగై ఉన్న దేవుడై మనల్ని వెలిగించాడు. అర్థమవుతుందా? బైబిల్ చెప్తుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఎప్పుడైతే పాపం చేశాడో ఆ దీపం ఆరిపోయింది. అవునా? ఏ దీపం? ఆత్మదీపం ఆరిపోయింది. అందుకే చూడండి, ఎవరైనా చనిపోకముందు ఎవరు తలకనడం దీపం పెడితే ఊరుకోం మనం. ఏమండి, చనిపోయి మాత్రం పని కట్టుకుని ఏం పెడతాం? అక్కడ దీపం పెడతాం. అసలైన దీపం ఏమైంది? వెళ్ళిపోయింది. అది అర్థమైందిలే, నిజమే. ఏమండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. చనిపోయినప్పుడు ఆరిపోతాం కాదు, పాపం చేసినప్పుడే ఆ దీపం ఏమైంది? ఆరిపోయింది. దేవునితో సహవాసం, సంబంధం తెగిపోయింది. అందుకే దేవుడే మనిషిగా మధ్యవర్తిగా, దేవుడొక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని తిమోతికి పౌలు ఉత్తరాన్ని రాస్తూ ఆ మాటలు ప్రస్తావించాడు. ఆ దేవుడు ఒక్కడైన దేవుడే శరీరాన్ని దాల్చుకుని యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మధ్యవర్తిత్వం వహించాడు. పాపానికి రావలసిన జీతాన్ని తాను అనుభవించడానికి, ఆ శిక్ష యావత్తు తాను అనుభవించడానికి ఇష్టపడి సిలువలో తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టాడు. దేవుని పిల్లరా, పుట్టింది ఎవరి కోసం చెప్పండి? మన కొరకే. రక్షకుడు మీ కొరకు పుట్టాడు. జీవించింది ఎవరి కోసం? ఆ మాదిరి చూపిన జీవితం మన కొరకే. మనం బ్రతకాలని, ఆ మార్గంలో అలాగూ మనం జీవించాలని నేర్పించడానికి మాదిరి చూపించాడు, బ్రతికి చూపించాడు కదా. చనిపోయింది ఎవరి కోసం? అమ్మా, చనిపోయింది ఎవరి కోసం? యేసు ప్రభు గురించి ఎంత చెప్పినా తక్కువే. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగుంది చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. చనిపోయింది ఎవరి కోసం? చూడండి, ఎవరి కోసం అంట? కాబట్టి తీర్చబడి, రోమపత్రిక 5వ అధ్యాయము, ఒక్క నిమిషం నేను చెప్తానండి. 5వ అధ్యాయము క్షమించండి, 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చాలు చాలు చాలు. ఏమైందంట? మన కొరకే పుట్టాడు, మన కొరకే బ్రతికాడు, మన కొరకే చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఆయన చనిపోతే ఆ మరణం మనం అనుభవించాలి. అందుకే జీవితకాలం మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనల్ని విడిపించడానికి ఆయన రక్త మాంసాల్లో పాలువాడు అయ్యాడట. అందుకే విషయం గమనించండి, మన కొరకు చనిపోయాడు. బైబిల్ ఎలా ఉంది? నీతిమంతుడి కొరకు ఎవడైనా ఒకడు చనిపోవడం ఒకవేళ జరగొచ్చేమో, కానీ పాపుల కోసం ఎవడు చనిపోతాడు? మనం ఎలాంటి వాళ్ళం? అక్కడ రాయబడింది, మనం బలహీనం, మనం శత్రులం, మనము పాపులం అని ఉంది అక్కడ అదే అధ్యాయంలో. ఏమండి, ఇలాంటి వారు ఏమైనా మన కొరకు కదా. ఎవరైనా మంచి వాళ్ళని ప్రేమిస్తారు, చెడ్డవాళ్ళని ప్రేమిస్తారా? యేసు ప్రభు ప్రేమలో ఉన్న ప్రత్యేకత అదే అమ్మా. యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత అదే.
నేను ఈ మాట చెప్పకుండా ఉండలేను. మన దేశంలో కొన్ని గ్రంథాల్లో మనుషుల్ని వేరుగా, కొంతమంది బ్రహ్మనుడి నుంచి పుట్టారని, కొంతమంది బ్రహ్మ యొక్క భుజాల నుంచి పుట్టారని, కొంతమంది కడుపులోంచి పుట్టారని, కొంతమంది తొడల్లోంచి రాసి కొన్ని ఏం చేశారండి, ఊరికి దూరంగా పెట్టారా? అంటరాని వాళ్ళు అన్నారు. పశువుల కన్నా విలువ ఇచ్చారు కానీ మనుషులకి విలువ ఇవ్వలేదు. ఆ గ్రంథాలు ఆ గతములో మనం ఆరాధించి పూజించిన దేవుళ్ళ పేర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా వాటిని పాటించినట్టుగా గ్రంథాల్లో ఉంది. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చెప్పిన మాట ఏంటి తెలుసా? ఏమండి, అందరినీ ఏకరీతిగా ఆయన ప్రేమించాడు. ఆయన పిలుపు ఎలాంటిది చూడండి. ప్రయాసపడి భారం మోసుకొని పోతున్నా సమస్తమైన వాళ్ళరా, ఒక కులమా రండి అన్నాడా? ఒక దేశమా రండి అన్నాడా? ఒక స్థితి గలవర్లారా రండి అన్నాడా? ఆయన ఎంత ప్రేమ గలవాడో అర్థం చేసుకోవాలి. దేవుడు అనేవాడి లక్షణాలు అలా ఉంటాయి. దేవుడు అనేవాడి లక్షణాలు అలా ఉంటాయి. దేవుళ్ళు కానోళ్లే విభజించి పరిపాలించారు. నిజంగా దేవుడే. దేవుణ్ణి సృష్టించి మనుషులు తమ స్వార్థపూరితమైన ఆలోచనలతో పుస్తకాలు రాసి ప్రజలను విభజించి వాళ్ళే చలామణి అవుతూ కదా. నేను ఎదుర్కొన్న విషయాలు చెప్తున్నాను. కొత్తగా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మనం ఆ పాతకాల పద్ధతిలో ఉన్నాం అనుకోండి. కొత్తగా ఇల్లు కట్టుకుని ఇంటిలో ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లో ఎవరిని తిప్పుతాడు? లేక చౌదరీస్ ఇల్లు కట్టుకున్నారు, దాంట్లో ఎవరిని తిప్పుతున్నాడు? మనిషి ఎక్కడా? మనిషి ఏమో అంటరానోడు, పశువేమో పాసుకొయ్యాలి, పేడేయాలంట అక్కడ. ఏమండి, ఇది ఎంత దారుణం అండి, ఆలోచిస్తున్నారా? అంబేద్కర్ ఆయన ఎలాంటి విషయాలను జీర్ణించుకోలేక కదా ఆయన చాలా పోరాటం చేశాడు. ఆయన కంటే ముందే మిషనరీలు వచ్చి ఒక దేవుడున్నాడు, ఆ దేవుడి సృష్టిని సృజించాడు, ఆయన అందరినీ ఏకరీతిగా ప్రేమించాడని చెప్పి మనలాంటి లేక అణగద్రొక్కబడిన, వెలివేయబడిన, అంటరాని వారిగా ఎంచబడిన ఈ జనాల దగ్గరికి వాళ్ళు ప్రేమ చూపించారండి. చదువుకోవడానికి స్కూల్స్ పెట్టారు మిషనరీలు, వైద్యం కొరకు హాస్పిటల్స్ పెట్టించారు. ఇలా ఎన్నో సేవలు చేస్తే వాళ్ళు ప్రేమ చూపించి, ఈ ప్రేమ మాది కాదు, మనల్ని సృష్టించిన దేవుడిది అని మనకు పరిచయం చేస్తే ఆ దేవుడు మన దేవుడయ్యి మన దేశంలో మాలామాదిగోళ్ళ దేవుడయ్యాడు. అంటే ప్రేమకు నోచుకోని వాళ్ళకు ముందు దొరికిన దేవుడు ఈయన. ప్రేమకు నోచుకొని పశువు కంటే హీనంగా చూడబడిన వారికి దొరికిన మొట్టమొదట ఈ జాతికే దొరికాడు ఆ దేవుడు. అందుకే ఆ జాతికి పేరు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. కానీ ఆయన యూదులకు రాజు. ఈ ప్రపంచంలో ఆయన ఉన్నతమైన వాడు. ఈ రోజుకి కూడా ఇజ్రాయెల్ దేశం ప్రపంచ దేశాల్ని శాసించే దేశం. యూదులంటే ప్రపంచాన్ని శాసించే వాళ్ళు. ఈ రోజున మనం ఈ వాడుకునే పరికరాలు ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినవే. అభివృద్ధి అంతా అక్కడి నుంచి వచ్చిందే. చిన్న దేశం, ఎవరు ప్రజల వాళ్ళు అర్థమవుతుందా అండి? ఒకప్పుడు మనం దేవుళ్ళు లేని వాళ్ళం, మనకు ఒక రోజు ఒక చట్టం లేదు, కానీ వాళ్ళు ప్రత్యేకింపబడిన వారు, అబ్రహాము సంతానముగా ఎంచబడ్డారు. గొప్ప ధన్యత ఏంటో తెలుసా? యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాక ఆయన ఉభయులను ఏకం చేశాడు. ఆయన శిలువ మరణము ద్వారా కదా సంధి చేశాడట. ఏమండి, మనల్ని సమాధానపరిచాడు. ఇప్పుడు విశ్వాసమును బట్టి మనం అందరం ఎవరమో అబ్రహాము సంతానమై దేవుని రాజ్యానికి వారసులమై ఆయన ఆత్మను పొంది తండ్రి నాయన అంటూ మొర్ర పెట్టే డైరెక్ట్గా దేవునితో సహవాసం ఏర్పడింది. మనకు మధ్యవర్తి అక్కర్లేదు ఇంకా. ఏమండి, ఒకప్పుడు పరిస్థితి ఏంటి? మనం మీకు మాకు సహవాసం లేదు, మీతో మేము కలిసి భోంచేయమన్నారు యూదులు. అవునా? ఆలోచించండి. ఇప్పుడు మనం ఎవరమయ్యాము? అబ్రహాము సంతానముగా చేయబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. ఆశీర్వాదం అంటే ఏంటి? భూమి మీద పొలాలు స్థలాలు కొనటం, వెండి బంగారాలు కొనటం కాదు.
అది భౌతికంగా కొంత ఆశీర్వాదమే కావచ్చేమో, కానీ అది శాశ్వతమైంది కాదు. శాశ్వతమైన ఆశీర్వాదం అంటే నిజ దేవుణ్ణి తెలుసుకుని నిత్య రాజ్యం కొరకు మనం వారసులం అవడం. ఆ ఆశీర్వాదం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడంట. అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనంలో ఇలా ఉంది. అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం, దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు, పాపము నుండి కదా విడిపించబడడమే నిజమైన ఆశీర్వాదం. రక్షణ పొందడమే నిజమైన ఆశీర్వాదం. ఈ లోకంలో ఎంత చదువుకున్నా, ఎంత స్థితి ఉన్నా, అది ఈ 70-80 సంవత్సరాల జీవితానికే. యేసు ప్రభు నమ్ముకుంటే వచ్చే ఫలితం యుగ యుగాలు, తరతరాలు దేవుని రాజ్యంలో ఉంటావు. కాబట్టి యేసు ప్రభు అందరినీ ఆకృతిగా ప్రేమించిన దేవుడు, మనందరి కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు. మన కోసమే పుట్టాడు, మన కోసమే జీవించాడు, మన కోసమే చనిపోయాడు, మన కోసమే తిరిగి లేచాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ఇలా ఉంది. ఏమనుంది చూడండి, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము, అంటే మన నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే. చాలు. గొప్ప సంగతి ఏంటి చెప్పనా? అందరూ సమాధిలో కుళ్ళిపోతే యేసు ప్రభు ఒక్కడే సమాధి గెలిచి సజీవుడై లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఏ మరణము మనుషుల్ని ఏలిందో, ఏ మరణ భయంతో మనుషులు దాసత్వానికి లోబడిపోయారో, ఆ మరణాన్ని సిలువలో జయించి కదా మరణించి సమాధి గెలిచి అన్న మాట ఏంటో తెలుసా? లేఖనం నెరవేరిందంట. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అంటూ మరణపు ముళ్ళు విరిచినవాడు. అర్థమవుతుందా? ఒక పాట పాడేవాడు నేను. రాజులను అధికారులను ఓడించావు, ఇహమున దేవతలను ఓడించావు, ఇలా సకల జీవులన్నిటినీ ఓడించావు, పరమందున్న యేసు నిన్ను ఓడించాడు. మరణం అందరినీ ఓడించేసిందట, కానీ మరణాన్ని ఓడించింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, నరుడు ఓడిపోయాడు నీకు, నజరేయుడేసు గెలిచాడు నిన్ను, నజరేయుడేసు గెలిచాడు నిన్ను. కాబట్టి మన గొప్ప నిరీక్షణ, గొప్ప ధైర్యం, యేసు ప్రభును తమ రక్షకుడిగా, తమ దేవునిగా గల జనులు ధన్యులు. ఆయన ఇచ్చిన రక్షణ పొందిన వారు భాగ్యవంతులు. పొలాలుంటే, స్థలాలుంటే, ఏదో స్థితి ఉంటే భాగ్యం కాదు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? రక్షణ లేని సీఎం అయినా నీ ముందు బలాదురే. రక్షించబడిన వాడి ముందు సీఎం కాదు, బిల్ గేట్ కాదు, ఎవరైనా ఏమండి దాని అర్థం అది. నాకు అర్థమైంది అది. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? మన కోసం పుట్టాడు, మన కోసమే బ్రతికాడు, మన కోసం చనిపోయాడు, మన కోసమే తిరిగి సజీవుడై లేచాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో ఇలా ఉంది. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం నేను ముగిస్తున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములున్నవి, లేని ఎడల నేను మీతో చెప్పుదును. వెళుతున్నాడట, పరలోకం వెళుతూ చెప్పిన మాట ఏంటంటే, ఆయన మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేను వెళ్ళి. ఎంత గొప్ప దేవుడో తెలుసా? యేసు ప్రభు ఎంత ప్రేమగల దేవుడో తెలుసా? నీ పోలిక, నా పోలిక, సాక్షాత్తు ఈ సృష్టిని సృజించిన దేవుని పోలిక, తన పోలికలో, తన స్వరూపములో మనల్ని చేశాడు. తన సొంత రూపాన్ని మనకి ఇవ్వడం మాత్రమే కాకుండా, చెడిపోయిన మన కోసం తన సొంత కుమారుని మన కొరకు ఇచ్చేశాడు. ఇంకో విషయం చెప్పనా? ప్రకటన గ్రంథంలో ఉంటుంది, జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మీద
ఆ ప్రేమ గల దేవుని ప్రేమ ఎంత గొప్పదో గుర్తించండి. ఆయన పోలికిచ్చాడు, ఆయన ప్రాణం ఇచ్చాడు, ఆయన స్థానాన్ని రేపు పరలోకంలో ఆయన పక్కన కూర్చునే స్థానాన్ని కూడా రేపు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రేమ గల దేవుడు. స్థలము సిద్ధపరచి వెళ్తున్నాను. నేను ఇక్కడున్న స్థలం కాదు, మాకు దేవరపల్లిలో ఒక 5 సెంట్లు ఇల్లు ఉంది. అసలు మాది పల్లెటూరు, వెదులుకుంట. పల్లెటూళ్ళలో సంఘాలు ఉన్నాయి, 3 సంఘాలు, కొత్తగూడెం, బందపురం, అచ్చిపాలెం. అంటే బాగా బస్సు వెళ్ళని ప్రాంతాలు అవి. బస్సులు వెళ్ళవు అసలు ఇప్పటికి. దేవుని కృప, హైవేలు పడి చక్కగా అందరూ ఏదో ఒక డెవలప్ అయ్యి బళ్ళు కొనుక్కుని తిరుగుతున్నారు. దేవరపల్లి సిటీలో అట్లా పట్టణంలో మాకు ఇల్లుంటే మా బోట్ కొంతమంది అంటారు, దేవరపల్లిలో స్థలం అంటే మాట్లాడండి. ఏటట దేవరపల్లిలో స్థలం ఉంటేనే, ఒక సిటీలో స్థలం ఉంటే, హైదరాబాద్లో స్థలం ఉంటే, ఆ స్థలంలో ఒక బిల్డింగ్ ఉంటే, ఇక సింగపూర్లో ఒక ఇల్లు ఉంటే, మరి పరలోకంలో స్థలం ఉంటే ఎంత భాగ్యం. యేసు ప్రభు నమ్మునోడికి ఎక్కడ స్థలం ఉంది? పరలోకంలో. జీవ గ్రంథములో పేరుంటది, పరలోకంలో చోటు ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభుని నమ్మండి. ఆయన మన కొరకే పుట్టాడు, మన కొరకే బ్రతికాడు, మన కొరకే చనిపోయాడు, మన కొరకే సజీవుడై సమాధి గెలిచాడు, మన కొరకే పరలోకం వెళుతూ మరలా అంటున్నాడు, నేను తిరిగి వస్తున్నాను. రాకడకు సూచనలు జరుగుతున్నాయి. అదంటూ ఇదంటూ. నా చిన్నప్పుడు పాట ఉన్నది, ఏమండి, సువార్త పాట ఉంటుంది, కులమని స్థలమని కదా. చాలామంది సాకులు చెప్తున్నారంట. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి. ఇది తప్పడొద్దులే. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి. పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణమునిచ్చెనుగా, మరణపు ముల్లును విరచి విజయమునిచ్చెనుగా, మరణపు ముల్లును విరచి విజయమునిచ్చెనుగా. సమయము లేదండి రండి యేసుని చేరండి, సమయము లేదండి రండి రక్షణ పొందండి. సాకులు చెప్పకను మీరు కులము స్థలమనుచు, మీరు సాకులు చెప్పకను. ఏం చెప్తున్నారంట? మా కులం అదండి, మా కులదేవుడు వేరండి. ఎంత అజ్ఞానం అండి. కులానికో దేవుడా, దేశానికో దేవుడా, ఇంటి పేరుకో దేవుడా, ఇలా దేవుడు అంట, ఇలా వేలుపు అంట. ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్నాడు మనిషి, ఎంత అజ్ఞానంగా ఉన్నాడు మనిషి. దేవుడు అందరికి ఒక్కడే అవుతాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క దేవుడు ఉండడు. ప్రపంచమంతా పీల్చే గాలి ఎన్ని గాలులు అండి? ఎవడు పీల్చిన అదే గాలి. అందుకే ఎక్కడో పుట్టిన కరోనా, చైనాలో పుట్టిన కరోనా ప్రపంచమంతా విజృంభించేసింది ఆ గాలి ద్వారానే. అందుకే ముక్కుకి గట్టిగా అడ్డు పెట్టుకున్నాం. ఏమండి, సూర్యుడు ఒక్కడే, గాలి ఒక్కటే. అందుకే దేవుడెవరో, ఆయన ఉనికి ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ సృష్టిని ఆలోచిస్తే అర్థమవుతుంది అని రాశాడు రోమాపత్రికలో పౌలు. కులమంటూ స్థలమంటూ సాకులు చెప్పకండి. చాలామంది రకరకాల సాకులు చెప్తా ఉంటారు. పెళ్ళి అవ్వాలండి అమ్మాయిది, అవేవో ఉన్నాయండి. ఎప్పుడు? రేపేమి సంభవించినోది నీకు, నీ జీవం ఏపాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే. కాబట్టి ఈ రాత్రే ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరించండి. మన కొరకు పుట్టాడు, మన కొరకు బ్రతికాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకే లేచాడు, మన కొరకు పరలోకం వెళ్ళాడు, మన కొరకే రాబోతున్నాడు.
రేపు ఆయన ముందు నిలబడినప్పుడు కుడివైపున ఉంటావా, ఎడమ వైపున ఉంటావా? రేపు ఆయన ముందు నిలబడినప్పుడు ఆశీర్వదించబడిన స్థానంలో ఉంటావా, శపించబడిన వారి స్థానంలో ఉంటావా? నరకం ఎవరి కోసం? మన కోసం కాదు. అపవాది అనేకులను మోసగిస్తూ పాపానికి చెరపడుతూ ఎంత భయంకరంగా చెడిపోయిందో ఈ సమాజం అర్థమవుతుంది. వాడు అనుసరులను తయారు చేసుకుంటున్నాడు. వాడి మోసంలో పడి నరకానికి పోవద్దు. చేతులు చాచి ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్తమైన వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. ఇంకెవరైనా రక్షణ లేని వారు, ప్రభుని అంగీకరించిన వాళ్ళు, ఇంకా దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళుగా ఆరాధిస్తున్న వారు ఇక్కడ ఉంటే నేను చేతులు జోడించి చెప్తున్నాను, ఎన్నో విషయాలు ఎరిగిన వాడిగా చెప్తున్నాను. అర్థమవుతుందా? ఆలోచిస్తే అర్థమవుతుంది నీకు కూడా. యేసు ప్రభు తప్ప దేవుడు అనిపించుకోవడానికి ఎవ్వరికి అర్హత లేదు, యోగ్యత లేదు. ఆయన దైవ లక్షణాలను మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆ ప్రేమ, మన ప్రేమకు కారణాలు ఉంటాయి, ఆ ప్రేమకు కారణం లేదు. మన ప్రేమకు ఒక హద్దు ఉంటుంది, ఆయన ప్రేమకు హద్దు లేదు. ప్రాణము పెట్టునంతగా ప్రేమించిన ఒకే ఒక్క నాథుడు. ఎవరు ప్రేమిస్తారు అంతగా? ఆ ప్రేమ గల దేవుణ్ణి నీ జీవితంలోకి ఆహ్వానించు. నీకు మేలు, నీకు రక్షణ. జక్కయ్య అని ఒక వ్యక్తి యేసు ప్రభుని చేర్చుకుంటే ఆ రోజు ప్రభు అన్నాడు, నేడు నీ ఇంటికి ఏమొచ్చింది? ఎస్, డబ్బున్నవాడు, ఉద్యోగం ఉన్నవాడు, స్థితి ఉన్నవాడు ఒక రోజున యేసును చూడాలని ఆశతో వచ్చి నిజమైన ఆశీర్వాదాన్ని పొందాడు. అంతకుముందు వరకు అతను ఎవడు? పాపి. ఆ రోజు పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా ఎవడు పరలోకం వెళ్ళడు. పరిశుద్ధత ఇచ్చే ఒకే ఒక దేవుడు, పాపాలు క్షమించే అధికారం ఉన్న ఒకే ఒక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే పాపానికి వెల సిలువలో చెల్లించాడు. పాపపు ఆ క్రయధనాన్ని ఆయన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. కాబట్టి అమూల్యమైన రక్షణ కదా దేవుడు మనకు సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు చేసేది ఏమీ లేదు, చిన్న విషయం. యేసు ప్రభువా, నేను నిన్ను నా దేవునిగా, నా రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను, నన్ను రక్షించు అని నీ హృదయంలో చోటిస్తే చాలు. నీ జీవితాన్ని నూతనంగా మారుస్తాడు, నిత్య రాజ్యానికి వారసునిగా చేస్తాడు, నీ ఇంటికి రక్షణ ఇస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.